స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, మానవులంతా ఒక్కటే అంటారు, అంటే మనుషులంతా ఒక్కటే. కానీ మనుషుల్లో చాలా రకాల భేదాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది మిడిల్ క్లాస్గా ఉంటారు, కొంతమంది బాగా ధనవంతులుగా ఉంటారు, కొంతమంది కటిక పేదరికంలో ఉంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక ఆశ ఉంటుంది, మేము ధనవంతులం అవ్వాలి, అన్ని రకాల సౌకర్యాలు మాకు సమకూరేలా మేము ఏ రోజైనా సంపాదించుకొని ఆ పొజిషన్లో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ధనవంతులు అవ్వడం అనేది అంత ఈజీ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఒకవేళ ధనవంతులు అవ్వాలి అంటే ఏమైనా పరిహారాలు చేసుకుంటే అయ్యే అవకాశం ఉందా? అంత సులభంగా పరిహారం చేస్తేనే ధనవంతులు అయిపోతామా అని కూడా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి సమాధానం. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ధనవంతుడు అవ్వాలి అని సంకల్పంగా దృఢంగా కనుక ఉంచుకున్నట్లయితే తప్పకుండా అవ్వగలడు. స్వామి వివేకానందుల వారు సాక్షాత్తు పరమశివుడు అవతారం. ఆయన మాటే మంత్రం. ఆయనే స్వయంగా చెప్పారు, ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్. ప్రతి మనిషి తన యొక్క అదృష్టానికి తానే కర్త, తన యొక్క దురదృష్టానికి తానే కర్త. అంటే అంతా మన చేతుల్లో ఉంటుంది అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే మనము పేదవాడిగా పుట్టడం అనేటటువంటిది మన తప్పు కాదు. అది కర్మను బట్టి మన చేతుల్లో జననం ఉండదు కాబట్టి పుట్టేస్తాం. కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా మనదే తప్పు. ఎందువలన మరి కొంతమంది పేదవారిగా, కొంతమంది మధ్యతరగతి వారిగా, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళలా ఉండిపోతున్నారంటే దానికి కారణం మనమే అన్నమాట. ఎందువల్లంటే మంత్రం తీసుకుంటారు. ఉదాహరణకి నువ్వు అడిగావు, మంత్రం ఇచ్చావు అనుకో, ఆ మంత్రం ఫస్ట్ రోజునున్న స్పీడ్ రెండో రోజున ఉండదు. 4 రోజులు చేసిన తర్వాత, గురుగారు ఇంకా నాకు ఇల్లు రాలేదండి, ఇల్లు వస్తుందని మొదలుపెట్టాను అండి అంటే, అరే తల్లి కంటిన్యూస్గా చేయాలి అన్నాం అనుకోండి. ఏ మనిషి అయినా సరే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క నెల కూడా చేయరన్నమాట. ఒక్క నెల అదే టైంలో అంత శ్రద్ధతో, అంతే నమ్మకం సడలకూడదు. అది ఉండాలి మెయిన్గా. చేయకపోవడం కూడా కర్మే అంటారా? కర్మే. ఇప్పుడు మనకి ఆ అదృష్టం కనుక లేకపోతే కనుక ఆ గ్రహాలు చేయనివ్వదు. ఎవడో ఒక గొట్టంగాడు తయారవుతాడు, వాడు అంటాడు అనమాట, ఏంటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఆ మంత్రం చేస్తే వచ్చేస్తుందా డబ్బు అంటాడు. వీడు వాడి ట్రాప్లో పడిపోతాడు, చెడ్డ వాళ్ళతో. అందుకని మొట్టమొదట ఏమని చెప్పాడు, అదృష్టానికి మొదట ఏమన్నాడంటే, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. ప్రహ్లాద చక్రవర్తి ఈ యొక్క సూత్రాన్ని పాటించాడు. బలి చక్రవర్తి ఈ యొక్క సూత్రాన్ని పాటించాడు. సాధువు అంటే కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళని చెప్పి ఈ కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. రాజకీయ నాయకులు లేకపోతే డబ్బున్న వాళ్ళు వెళుతున్నారంటే వాళ్ళు వేరే భక్తితో అని కాదు, అక్కడ కొన్ని ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉంటాయి వాళ్ళకి, అవి మనం బయట చెప్పలేము. కాబట్టి ఏవో ఒక డీలింగ్స్తో వెళ్తారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నామని చెప్పేసి అందరూ వెళ్తున్నారు తప్ప, సాధువు అంటే ఉన్నతమైనటువంటి ఒక మొల్ల, ఒక సక్కుభాయ్, ఒక మీరాభాయ్, ఒక పోతనామచ్చుడు, ఇలాంటి వాళ్ళని సాధువులు అంటారనమాట. ఒక తులసీదాస్, ఇట్లాంటి వాళ్ళు. సో వాళ్ళని యొక్క దర్శనము చేసుకుంటేనే ఇవన్నీ కూడా వచ్చినాయి, పుణ్యాలు వచ్చినాయి, వాళ్ళకి మొక్కితే పాపనాశనం అయిపోయింది. ముందు ఇది రావాలన్నమాట. అంటే సత్పురుషులతో స్నేహం అనేటటువంటిది చేయాలి. తర్వాత రెండవది, ఇక ఈ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఇది కూడా అదే చెప్తుంది. వేదమంత్రాలు ఇవన్నీ కూడా, పురాణాలు ఉపనిషత్తులు చెప్పేవి ఇవే. అంటే ఏమిటంటే సత్సంగం, మంచి వాళ్ళతో మనం ఉన్నప్పుడు, సహవాసం చేసినప్పుడు నిర్మోహత్వం, అటాచ్మెంట్ పోతుంది, డిటాచ్మెంట్ వస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం వస్తుంది, నిస్సంగత్వం వస్తుంది. ఇట్లా వచ్చి ఫైనల్గా లాస్ట్ గోలు మనకి మోక్షం వస్తుంది అన్నారు. మోక్షం అంటే ఏంటి? అచీవ్మెంట్ ఆఫ్ ద గోల్. సో దీనికి లక్ష్మీదేవి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు టీ కాయాలంటే పాలు ఉండాలి, నీళ్ళు ఉండాలి, పంచదార ఉండాలి,
ఆ తర్వాత ఈ పొయ్యి ఉండాలి, అగ్గిపెట్టి ఉండాలి. ఇట్లా ఒక ప్రొసీజర్. దాంతో కాస్తే ఎలా అయితే పాలు వస్తాయో లక్ష్మీదేవి కూడా అంతే ప్రొసీజర్. ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను అందరినీ, డబ్బులు లేదని మీరు అందరూ లక్ష్మీదేవికి చేయండి, కుబేరుడికి చేయండి, లక్ష్మీదేవి కుబేరుడికి చేయండి అని ఆ మధ్యకాలంలో కొంతకాలం చేశారు. ఎవరైనా భృగు మహర్షికి చేశారా? ఆ లక్ష్మీదేవికి తండ్రి భృగు మహర్షి. ఎవరైనా శుక్రాచార్యుడికి చేశారా? ఆ లక్ష్మీదేవికి అన్న శుక్రాచార్యుడు. ఆ లక్ష్మీదేవే భృగు మహర్షి కూతురుగా, శుక్రాచార్యుడి చెల్లెలుగా భార్గవిగా పుట్టింది. భార్గవి మాతకు ఓం భార్గవ్యై నమః అని ఎవరన్నా చదివారా? లేదు. ఎంతసేపు అష్టలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి ఇవే చేస్తున్నారు. మరి ఈ ప్రాసెస్ ఈ ముగ్గురిని కూడా చేయాలి. ఇప్పుడు ఫలానా వారు అమ్మాయి అని అంటారు ఊరు వెళ్ళినప్పుడు, ఎవరైనా ఫలానా వారు కొడుకు రావీడు అంటారు. అసలు తండ్రికే ఎగ్జిస్టెన్స్ లేకుండా ఎంతసేపు లక్ష్మీదేవికి చేసేస్తే ముందు మెయిన్ తండ్రి. కాబట్టి ఈ యొక్క కటిక బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మన కర్మ వల్లే అనుభవిస్తాం. ఆ కర్మను చూసి పేదరికం అనేటటువంటి దాన్ని తరిమి తరిమి ప్రతి మానవుడు కొట్టాలి. ఆ తరిమి కొట్టకపోతే అది మనల్ని కబళిస్తుంది. మరి ఎక్కడ కష్టపడుతున్నారు వీళ్ళంతా కూడా? విశ్వాసం ఉంచరు, తర్వాత ఆ దేవత మీద విశ్వాసం ఉంచరు, ఆ మంత్రం మీద విశ్వాసం ఉంచరు, ఆ తర్వాత పట్టుమని ఒక 10 రోజులు చేయరు. ఇప్పుడు ఒక ఆయనకి మా గురువు గారు ఒక ఆమెకి చెప్పారు, అమ్మ మర్రి చెట్టు ప్రదక్షిణాలు ఒక 40 రోజులు చెయ్యి, లేకపోతే 40 ప్రదక్షిణాలు చెయ్యి రోజును అని చెప్పారు. ఆమె ఒక ప్రదక్షిణం చేసిన తర్వాత కడుపుని చూసుకుంటుంది వచ్చిందా లేదా అని. అలా రెండో ప్రదక్షిణానికి సైజు పెరిగిందా లేదా అనుకుంటే అలా చేస్తున్నారు ఈ మంత్ర జపాలు. అలాగే కూర్చొని చక్కగా అమ్మ మహాలక్ష్మి తల్లిని ఆరాధించు అని చెప్తే పట్టుచీర కట్టుకొని వచ్చి ఆమె ఎక్కడ మాసిపోతుందో అని అక్కడి నుంచి అక్కడ జరిగేటప్పుడు పీట వేసుకొని ఎక్కడ కూర్చున్నా చేస్తుంటే జపం ఎట్లా? ఇలా చేస్తున్నాం మనం తప్పులు. కాబట్టి అట్లా చేయకూడదమ్మా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మహాలక్ష్మి తల్లిని ఆరాధించాడు. మా లక్ష్మీదేవి వదిలివేసి వెళ్ళిపోతే, లక్ష్మీదేవి వదిలేస్తే దరిద్రమైపోతాం మనం. అందువలన ఇలా గడ్డాలు పెరిగిపోతే నాలా. అందువలన వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే ఏదో అందరూ పెళ్ళాలతో సరసాలు ఆడుతుంటే ఆయన కూడా సరసాలు ఆడాడు. జోకులు వేయకూడదు అనమాట. ఖాన్తో బ్రహ్మానందం చెప్తాడు కదా, ఏదో సినిమాలో ఖాన్తో జోకులు వేయకూడదు. అలా లక్ష్మీదేవితో జోకులు వేయకూడదు. పార్వతీదేవితో వేసుకోవచ్చు, సరస్వతి దేవితో వేసుకోవచ్చు, అందరితో వేసుకోవచ్చు. లక్ష్మీదేవి టూ సెన్సిటివ్, టూ అమాయకురాలు. ఆమెకి భర్త జోక్ వేస్తున్నాడో తెలీదు, నిజంగా అంటున్నాడో తెలీదు. వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. ఎక్కడ? కొల్హాపురంలో కూర్చుంటే ఈయన పిచ్చోడైపోయి తిరుమల కొండలో కూర్చొని శేషాచలం మీద తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన బాధను చూడలేక బ్రహ్మదేవుడే ఆవయ్యి వచ్చాడు, శివుడేమో పిల్లయ్య వచ్చాడు. వచ్చి పాలిచ్చాడు. పాలిస్తే పాపం ఆకాశరాజు ఏం చేశాడు పూర్వజన్మలో, ఆ కర్ర ఒక కాపలాదారుడిగా వచ్చినటువంటి వాడు వెంకటేశ్వర స్వామిని కర్ర పెట్టి కొట్టేస్తాడు. ఆ స్పాట్లో జపం చేయాలా? ఎవరైనా చేశారా? తిరుపతి వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. అవి సర్వదర్శనం అమ్మో లైన్ అండి 48 hours, 10,000 కట్టేద్దాం. వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఆ దేవస్థానాలు కూడా టికెట్లు, కళ్యాణ లక్ష్మి టికెట్లు 1,00,000 రూపాయలు, 10 లక్షలు. ఇవి అది కాదమ్మా. శేషాచల కొండం మీద అంతా కూడా అణువణువు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ కొండ మీద ఎవరైనా ధ్యానం చేస్తున్నారా? కొన్ని స్పాట్స్ ఉన్నాయి. మరి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మనకి అప్పిచ్చినాడు ఎవడు అసలు? ఆ ల్యాండ్కి ఎవరిదమ్మా, ఎవడబ్బ సొమ్మా ల్యాండ్ అంతా తిరుమల 7 కొండలను? వరాహస్వామిది. ఆయన దగ్గర అప్పు తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. స్వామి నీకు ఇస్తే నేను నాకు తిరుపతికి వచ్చిన వాళ్ళంతా నీ ఫస్ట్ దర్శనం నేను చేసుకోవాలి స్వామి, ఆ తర్వాతే నా దగ్గర రావాలి స్వామి, అప్పుడే నన్ను అనుగ్రహిస్తాను స్వామి అన్నాడు. మరి ఎవరైనా వెళ్తున్నారా? వరాహస్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికే టైం లేదు. ఆ క్రింద ఉన్న లక్ష్మీదేవికి అలివేలు మంగాపురం వెళ్ళాలి, అసలు వెళ్ళరు. ఎందుకంటే ఇటు నుంచి ఇటే వచ్చేస్తారు. ఆ కింద కొంచెంతో చక్కగా కొలిచి అలిసిపోయిన గోవిందరాజుని అసలే చూడరు. ఒకవేళ భక్తులు ఎవరైనా వెళ్ళాలంటే ఏ పీఠాధిపతి, ఇప్పుడు అసలే దొంగ పీఠాధిపతులు ఎక్కువైపోయారు. ప్రతివాడు పీఠాధిపతి అని వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవగానే ఆయన ఏం చేస్తున్నాడు, ఏనుగు ఎక్కించి వాళ్ళంతా బిల్డప్తో వాళ్ళు వస్తే ఈ భక్తులందరినీ దర్శనాలు ఆపేస్తారు, ఆగిపోతున్నారు. వీళ్ళు ట్రైన్లు రిజర్వేషన్లు చేయించుకొచ్చిన వాళ్ళు ట్రైన్లు టైం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు గోవిందరాజులు దర్శనం చేయకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. అందులో బాధితుడు నేను. వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి చెప్తే, ఏంటయా పీఠాధిపతులకి ఇస్తున్నాం, సామాన్య జనానికి ట్రైన్ టైం అయిపోతుంది, ఏం చేస్తున్నాను అంటే, సార్ ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటున్నాడు. సో ఇలా చేస్తే ఇంకా మనం గోవిందరాజు దర్శనం చేయట్లేదు, అలివేలు మంగాపురం లక్ష్మీదేవి దర్శనం చేయట్లేదు,
తర్వాత మనం వరాహ నరసింహస్వామి దర్శనం చేయట్లేదు, వరాహస్వామిది డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి ఏదో క్యాష్ ఇస్తాడని క్యాష్ తీసుకునేవాడు వెంకటేశ్వర స్వామి, క్యాష్ ఇచ్చేవాడు కాదు. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు శ్రీనివాసుడి కంటే ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తాడు ఆయన. కాబట్టి ఆ తిరుపతిలో ఉన్నటువంటి కొంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయాలి, ఈ మంత్రజపం చేయాలి. ఏ మంత్రజపం అది? లక్ష్మీదేవికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః ఇదన్నా చేయాలి కనీసం. తామర పుష్పాలు పట్టుకెళ్ళాలి, అమ్మవారికి సమర్పించాలి. అక్కడ కొంటున్నాము, వాడేమో 100 రూపాయలు చెప్తాడు, అది ఏదో టెంపరీగా సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా తామర పుష్పాన్ని కొని కుదిరితే అక్కడ వరాహస్వామి వారికి సమర్పించాలి. ఆ వరాహస్వామి వడిలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి తల్లి వరమిస్తుందమ్మ, ఆమె ఆదిలక్ష్మి. ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజరు ప్రకారం చేస్తేనే మనకు అప్పులు పోతాయి. అంతేగాని డైరెక్ట్గా మనకు తోచినట్టుగా మనం చేసేసి పూజ మనకు రావట్లేదు డబ్బులు, మనం పేదవాళ్ళగానే మిగిలిపోయాం అనుకుంటే ఎట్లా అమ్మా? అట్లా కాదు. ఇప్పుడైనటువంటి గొప్ప వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు వీళ్ళు అందరూ ఎందుకు తిరుపతి వెళ్తున్నారు? వీళ్ళందరూ ప్రధానమంత్రులు వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ప్రోటోకాల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అంతా కూడా వేద పండితులంతా ఘోషతో తీసుకెళ్తారు, బాగానే ఉంది. వేద ఘోష ప్రతిధ్వనించేటటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి వేద ఘోషను వినాలి. ఆ తిరుమల కొండ మీద తాదాత్మ్యం చెందాలి స్వామికి. ఆ రకంగా చేస్తేనే లక్ష్మీదేవి వస్తుందో, అప్పులు పోతాయమ్మ. ధనవంతులు అవుతాం గ్యారంటీగా. నేను చెప్పిన ప్రొసీజర్ అన్నీ ఈ లిస్ట్ అనమాట. లాగిన్ అవ్వాలమ్మా. నీకు బ్యాంకు లోన్ కావాలి, వాడు ఏమంటాడు? నీ ఆధార్ కార్డు లాగిన్ చేయి అంటాడు, లాగిన్ చేస్తావు. నెక్స్ట్ నీ యొక్క అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్. ఆ తర్వాత ఇంకొకటి ఏమంటాడు? ఫోన్ నెంబర్. అన్నీ పెట్టిన తర్వాత ఒక్కటి ఏదన్నా మిస్ అయిపోయావనుకో, ఇన్కమ్ ట్యాక్స్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అని అడుగుతాడు. నువ్వు ఏది ఇవ్వకపోయినా అది లాగిన్నే అవ్వదు. ఇంక నీకు రిజల్ట్ ఏమొస్తుంది? లోన్ ఏమొస్తుంది? నువ్వు అన్నీ లాగిన్లు చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అన్నీ లాగిన్లు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లేకపోతే అసలు ఎక్కడోళ్ళం అక్కడే కూర్చున్నట్టు ఉంటుంది. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి